హలో ఫ్రెండ్స్, మీరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ అయ్యుండి మీరు ఎన్ఈఎఫ్టీ ద్వారా కనుక ఎవరికైనా డబ్బులు ఎలా పంపించాలో ఈ వీడియోలో చూద్దాము. సో ముందుగా ఈ ఎన్ఈఎఫ్టీ ద్వారా డబ్బులు పంపించాలంటే కనుక మీరు 3 పద్ధతులు ఉన్నాయి. సో మీరు బ్రాంచ్కి వెళ్ళి ఫామ్ నింపి అక్కడ అయినా సబ్మిట్ చేయొచ్చు, లేదా మీరు మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ అంటే పిఎన్బి వన్ యాప్ ద్వారా కూడా పంపించవచ్చు. అలాగే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పిఎన్బి వాళ్ళ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ యూస్ చేసుకుని కూడా మీరు ఎన్ఈఎఫ్టీ అయితే ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు. సో ముందుగా మనం ఇక్కడ దానికి ఛార్జెస్ ఏమిటి, ఎలా ఉంటాయి అనేది చూద్దాము. సో ఇక్కడ మీకు చూస్తే కనుక పిఎన్బి వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే బ్రాంచ్కి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేస్తే కనుక కొంచెం ఛార్జెస్ పడతాయి. అదే కనుక మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆర్ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా అయితే కనుక ఇక్కడ చూసినట్టుగా అయితే నిల్ అనేసే రాస్తున్నారు. సో మీకు పిఎన్బి వన్ యాప్ కానీ లేదంటే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు చేసుకుంటే కనుక మీకు ఛార్జెస్ ఏమీ పడవు. సో ఇక్కడ మీకు ఛార్జెస్ ఎలా పడతాయో అనేది చూద్దాము. సో మీరు బ్రాంచ్కి వెళ్ళి కనుక ట్రాన్స్ఫర్స్ చేస్తే 10,000 దాకా అయితే మీకు ₹2 ప్లస్ జిఎస్టీ పడుతుంది. అలాగే 10,000 నుంచి ₹1,00,000 దాకా అయితే ₹4 ప్లస్ జిఎస్టీ పడుతుంది. అలాగే 1,00,000 నుంచి 2,00,000 దాకా అయితే ₹12 పడుతుంది ప్లస్ జిఎస్టీ. అలాగే అబౌవ్ 2 lakhs నుంచి మ్యాక్సిమం లిమిట్ దాకా అయితే కనుక మీకు ₹20 ప్లస్ జిఎస్టీ అనేది అయితే పడుతుంది. సో ఈ మ్యాక్సిమం లిమిట్ అనేది మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తే కనుక 15 లక్షల దాకా చేయొచ్చు ఒక రోజులో. అలాగే మొబైల్ బ్యాంకింగ్ అంటే పిఎన్బి వన్ యాప్ ద్వారా అయితే మీరు 10 లక్షల దాకా ఒక రోజులో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కానీ ఇక్కడ చూస్తే కనుక మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మీరు మనీ ట్రాన్స్ఫర్ చేస్తే మీకు నిల్ ఛార్జెస్ పడతాయి. సో ఇప్పుడు మనము ఈ పిఎన్బి వన్ యాప్లో ఎలాగా ఎన్ఈఎఫ్టీ చేయాలో అనేది చూద్దాము. సో ముందుగా దానికోసం పిఎన్బి వన్ యాప్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ మీరు టీపిన్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పిఎన్బి వన్ యాప్ లేదంటే కనుక ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, అది దాన్ని యూస్ చేసి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ మెయిన్ హోమ్ పేజ్ రాగానే ఇందులో ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ పే అండ్ ట్రాన్స్ఫర్లో ఫండ్ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫండ్స్ టు బెనిఫిషియరీ అని ఉంది కదా. సో ముందుగా మనము ఈ ఎన్ఈఎఫ్టీ చేయాలి అంటే కనుక ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరికైతే మీరు పంపిస్తున్నారో వారిని మీరు బెనిఫిషియరీగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆ బెనిఫిషియరీగా ముందర యాడ్ చేసుకోకపోతే కనుక మీరు ఫస్ట్ ఈ మేనేజ్ బెనిఫిషరీస్లోకి వెళ్ళి ఇక్కడ మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు, యాడ్ బెనిఫిషియరీ అనేసి. సో ఈ యాడ్ బెనిఫిషియరీ ఎలా చేయాలో అనేది కూడా మీకు జస్ట్ క్విక్గా ఇక్కడ చూపిస్తాను. సో దీనికోసం యాడ్ బెనిఫిషియరీ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వారిది పిఎన్బిలోనే అకౌంట్ ఉంటే కనుక ఈ పిఎన్బి ఆప్షన్ మీద సెలెక్ట్ చేయాలి. చేసి వారి అకౌంట్ నంబరు, కన్ఫర్మ్ అకౌంట్ నంబర్ అని మరోసారి అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఒక షార్ట్ నేమ్ ఒకటి ఇక్కడ ఎంటర్ చేసుకుని డైలీ ట్రాన్సాక్షన్ అమౌంట్ లిమిట్ అంటే మీరు రోజుకి ఎంత డబ్బులు అయితే పంపించాలనుకుంటున్నారో ఒక జస్ట్ ఏదో ఒక లిమిట్ అనేది పెట్టుకోవచ్చు, అది ఎంతైనా ఉండొచ్చు. సో 10 లక్షలైనా పెట్టుకోవచ్చు, 3 లక్షలైనా పెట్టుకోవచ్చు, ఆర్ 10,000 అయినా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ డైలీ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎన్ని నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ రోజుకి మీరు ఎన్నిసార్లు వారికి డబ్బులు పంపించవచ్చు అనేది ఒక లిమిట్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. అదే కనుక వారిది వేరే బ్యాంక్ అకౌంట్ అయితే కనుక ఈ అదర్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా అడుగుతుంది. సేమ్ బ్యాంక్ అయినప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయక్కర్లేదు. అదర్ బ్యాంక్ అయినప్పుడు ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి అకౌంట్ హోల్డర్ నేమ్, అలాగే మళ్ళీ డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్, నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లిమిట్ ఇవన్నీ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను క్విక్గా ఒక అకౌంట్ నంబర్ అయితే ఎంటర్ చేసి బెనిఫిషియరీని యాడ్ చేసుకుంటాను. సో ఈ విధంగా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ మీకు తెలుసుంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ సర్చ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎంటర్ బ్యాంక్ నేమ్, ఎంటర్ బ్రాంచ్ నేమ్ అని వస్తుంది కదా. సో ఇక్కడ వారి బ్యాంక్ పేరు అలాగే అది ఏ బ్రాంచ్ అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేసి మీరు సర్చ్ అని క్లిక్ చేస్తే కనుక మీకు వారి ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది అయితే వచ్చేస్తుంది. సో నాకు ఐఎఫ్ఎస్సి కోడ్ తెలుసు కాబట్టి నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఈ విధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయగానే ఆ బ్యాంక్, బ్రాంచ్ అన్నీ ఇక్కడ మీకు కింద కనిపిస్తాయి. ఆ తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే నిక్ నేమ్ ఏదన్నా మీరు కావాలంటే ఎంటర్ చేసుకోవచ్చు.
ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డైలీ ట్రాన్సాక్షన్ అమౌంట్ లిమిట్ అనేది ఏదో ఒక లిమిట్ మీరు సెట్ చేసుకోవచ్చు. నేను 30,000 అని ఎంటర్ చేస్తాను. అలాగే ఆ తర్వాత నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. 2 పెట్టుకోవచ్చు, ఆర్ 1 అయినా పెట్టచ్చు, ఆర్ 10 అయినా పెట్టచ్చు, 20 అయినా పెట్టచ్చు. సో నేను ఇక్కడ 10 ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ వ్యూ సమ్మరీ అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. వారి పేరు, అకౌంట్ నంబరు, అలాగే మీరు ఎంతైతే డైలీ అమౌంట్ లిమిట్ పెట్టారో అవి కనిపిస్తాయి. మీరు ఏమన్నా మార్చుకోవాలంటే కనుక ఎడిట్ మీద క్లిక్ చేసి మళ్ళీ మార్చచ్చు, లేదంటే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ టీపిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, అది మీరు ఇక్కడ కాపీ చేయాలి. చేసి మళ్ళీ కన్ఫర్మ్ అని ప్రెస్ చేయండి. కన్ఫర్మ్ చేయగానే మీకు ఇక్కడ సక్సెస్ అనేసి మీరు యాడ్ చేసిన బెనిఫిషియరీ పేరు అవన్నీ మీకు కనిపిస్తాయి, వారి అకౌంట్ నంబర్ అనేది. సో మీరు ఎంతైతే ట్రాన్సాక్షన్ లిమిట్ పెట్టుకున్నారో అలాగే నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేది అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు ముందుగా బెనిఫిషరీని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వారికి ఎన్ఈఎఫ్టీ అనేది అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో మీకు మరొక బెనిఫిషరీని యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ అనదర్ బెనిఫిషరీ అని క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు మనం మళ్ళీ హోమ్కి వెళ్దాము. ఈ బెనిఫిషరీని యాడ్ చేసుకున్నాక మనము ఒక 2 hours ఆగవలసి ఉంటుంది ఎన్ఈఎఫ్టీ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే కనుక. సో 2 hours తర్వాత మీరు మీ ట్రాన్సాక్షన్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ఫండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ట్రాన్స్ఫర్ ఫండ్స్ టు బెనిఫిషరీ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు బెనిఫిషరీని సెలెక్ట్ చేసుకోవడానికి సెలెక్ట్ బెనిఫిషరీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ డౌన్ యారో ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మీకు యాడ్ అయ్యి ఉన్న బెనిఫిషరీస్ లిస్ట్ అంతా కనిపిస్తుంది. అందులో మీరు ఎవరికైతే పంపించాలనుకున్నారో వారి పేరుని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు వారి పేరు కనిపిస్తుంది, ట్రాన్స్ఫర్ టు అని. అలాగే వారి అకౌంట్ నంబర్ కూడా కనిపిస్తుంది. సో మీరు ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నారో వారి పేరు, అకౌంట్ నంబర్ ఇక్కడ కనిపిస్తాయి. అలాగే ఇప్పుడు మనం డైలీ లిమిట్ 30,000 అని పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ 30,000 కనిపిస్తుంది. సో అలాగే ట్రాన్సాక్షన్ కౌంట్ 1, అంటే ఇది మొదటిసారి పంపిస్తున్నాం కాబట్టి ఇక్కడ 1 అని చూపిస్తుంది. మీరు మళ్ళీ వాళ్ళకే పంపిస్తుంటే కనుక మీకు నంబర్ 2 అని కనిపిస్తుంది. అలాగే రోజులో మీరు 10 సార్లు ఒకే అకౌంట్కి పంపించవచ్చు. ఇందాక మనం లిమిట్ సెట్ చేసుకున్నాం కదా అలాగా. సో ఇక్కడ అమౌంట్ ముందర ఎంటర్ చేయండి. సో నేను 200 ఎంటర్ చేశాను. సో మినిమం ఎంతైనా పంపించవచ్చు, మ్యాక్సిమం మాత్రం 10 lakhs దాకా పంపించవచ్చు. ఎన్ఈఎఫ్టీలో పిఎన్బి 1 యాప్ ద్వారా అయితే కనుక ఓన్లీ 10 lakhs లిమిట్ అనమాట. సో ఇక్కడ మళ్ళీ మనము ఈ ట్రాన్స్ఫర్ మోడ్లో ఈ ఎన్ఈఎఫ్టీ అనేది సెలెక్ట్ చేద్దాం. ఎన్ఈఎఫ్టీ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు మ్యాక్సిమం పర్ ట్రాన్సాక్షన్ 5 lakhs. సో ఒక ట్రాన్సాక్షన్లో మీరు 5 లక్షలు ఒకేసారి పంపించవచ్చు. అలాగే మ్యాక్సిమం పర్ డే 10 లక్షలు. సో 5 లక్షలు ఒకసారి పంపిస్తే కనుక మీరు మరొకసారి కూడా 5 లక్షలు పంపించవచ్చు. అలాగే రోజులో 10 లక్షలు పంపించవచ్చు. అది మీరు ఎంతైనా ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను జస్ట్ టెస్ట్ కాబట్టి 200 అనేది పంపిస్తున్నాను. సో అలాగే కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక ఇక్కడ రిమార్క్స్ అనేది ఉంది. మీరు ఏదైనా మీరు ఎవరికి ఎందుకు పంపిస్తున్నారు వారికి అనేది మీరు కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఏదన్నా రెంటా, బిల్ పేమెంటా అనేది ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. లేదంటే అదర్స్ అనేసి సెలెక్ట్ చేయొచ్చు. లేదంటే మీరు ఇక్కడ ఇలా అమౌంట్ రాయడం కూడా చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇక్కడ టెస్ట్ అని రాస్తాను. రాసిన తర్వాత ఇక్కడ మనము కిందకి వెళ్ళి ఇక్కడ చూస్తే కనుక షెడ్యూల్ ట్రాన్స్ఫర్ అని కూడా ఉంది. సో మీరు ప్రతి నెల ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా పంపించే మాట అయితే మీరు షెడ్యూల్ ట్రాన్స్ఫర్ అనే దాంట్లో మీరు ఎస్ అని పెట్టుకోవచ్చు. ఎస్ అని పెట్టుకుంటే కనుక ఇక్కడ మీకు డేట్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. ప్రతి నెల ఆ ట్రాన్సాక్షన్ చేయాలంటే కనుక డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రికరింగ్ అని పెడితే కనుక మీకు ప్రతిసారి ఆ టైంకి ఆ ట్రాన్సాక్షన్ అయితే అవుతుంది, వాళ్ళకి డబ్బులు వెళ్తాయి. అలా కాకుండా మీరు 1 time అనేసి అనుకుంటే కనుక ఈ 1 time ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. సో 1 time ఆప్షన్ సెలెక్ట్ చేసి ఏ రోజు అయితే కావాలో ఆ రోజు మీరు సెలెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ క్యాలెండర్లో మీరు సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఏ రోజుకైతే మీరు పంపిస్తున్నారో ఆ రోజుకి ఆటోమేటిక్గా వెళ్తుంది.
అలా కాకుండా మీకు షెడ్యూల్ ట్రాన్స్ఫర్ అవసరం లేదు, వన్ టైం జస్ట్ ఇప్పుడే పంపించాలంటే కనుక ఈ నో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వ్యూ సమ్మరీ మీద క్లిక్ చేస్తే కనుక ఇప్పుడు మీరు ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని ఈ కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు టీ పిన్ ఎంటర్ చేయాలి. ట్రాన్సాక్షన్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ మీకు ఇలాగ ఈ రేటింగ్ అయితే వచ్చింది, దాన్ని మీరు స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ చూసారు కదా సక్సెస్ అని కనిపిస్తోంది. దీని అర్థము మీరు ఎంతైతే డబ్బులు వాళ్ళకి పంపించారో అది మీకు సక్సెస్ఫుల్గా వారికి చేరిపోయింది. సో ఇక్కడ మీకు SMS కూడా వస్తుంది. సో మీరు ఎంతైతే డబ్బులు పంపించారో అనేది వారికి చేరినట్టుగా మీకు SMS ద్వారా కూడా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వారికి కూడా SMS ద్వారా నోటిఫికేషన్ అయితే వస్తుంది రిసీవ్ చేసుకున్నట్టుగా. సో ఈ విధంగా చాలా సింపుల్గా మీరు PNB1 యాప్లో NEFT అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.